రాత్రి నిద్ర లేకుండా చూస్తాను. అట్టనే కూర్చున్నాము, నిద్ర లేదు. 8 రోజుల నుంచి కూర్చుంటున్నాము నిద్ర లేకుండా. ఇప్పుడు తీసుకొచ్చి వేసారు. ఎన్ని రోజులు ఎన్ని కావలి ఉంటాము, ఎన్ని రోజులు నిద్ర లేకుండా తలకాయ నొప్పి వస్తుంది, కళ్ళు మంట పుడుతుంది. నుంచి ఏదో మూట వేసారన్న. రెండింటికి రెండు ఎర్రముడిలో డబ్బులును చీలలు కట్టి ఉన్నాయి. అది ఆ టైంలో వచ్చినట్టుగా ఎవరు కనబడలా, పైనుంచి వేసారు. అది పైనుంచి పడింది మూట. అట్లా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? 10-15 రోజుల నుంచి దాదాపు 15 రోజుల నుంచి జాగారమే చేస్తున్నాం. రాత్రిపూట మొత్తం మేల్కొంటున్నాం. పొద్దున కొద్దిగా అటు ఇటు ఇంట్లోకి వెళ్ళేసరికి పైనుంచి కింద నుంచి అటు నుంచి ఇటు నుంచి ఎటు ఛాన్స్ దొరికితే అటు నుంచి వచ్చి వేస్తున్నారు. అది ఎవరి మీద అనుమానం ఉందా? చూడండి, ఎవరి మీద పేరు చెప్తామన్నా. మీ గ్రామస్తులా లేదంటే బయట వాళ్ళ? అది చూడలేదు. అది వాళ్ళ కోసమే మేము కూడా కూర్చుంటున్నాం. మా ఊరు వాళ్ళే తెలుసు, మా ఊరు వాళ్ళే ఉంటారు. వేరే ఊరు వాళ్ళ నుంచి ఏడొస్తారు. ఇంకా అంటే గ్రామంలో కొత్త వాళ్ళు తిరుగుతున్నట్టు కానీ మేమైతే చూడలేదన్న. అది గస్తీకి వస్తున్న సమయంలో ఏదన్నా అలకిడి కానీ లేదు. మేము కూర్చున్నప్పుడు మేము ఏం కనబడలేదు. ఇప్పుడు ఇవాళ మాత్రం మా బజార్లో పడింది. అది 15 రోజుల నుంచి. 15 రోజుల నుంచా? రాత్రి పగులు మొగళ్ళు ఆరులు ఒకటే నిద్ర లేకుండా కూర్చుంటున్నా. ఇటు పోతే అటు వెళ్ళా, అటు పోతే అటు వెళ్ళా. ఎంత కర్రలు తీసుకొని తిరుగుతే కూడా ఎవరు పట్టట్లేదు. ఎవరు పట్టిస్తుంటారు? పెద్దోళ్ళు ఉండారు. పెద్దోళ్ళు కూడా ఏంది ఇట్టా ఉంది అని చెప్పట్లేదు. ఇల్లుగానే మోకలు కడుతున్నారు, నీబులు వేస్తున్నారు. ఆ కుంకము, మామిడికాయలు, ఇది ఏంటి అరటికాయలు, డబ్బులు, మేకలు, ఎర్ర చీతలు మొత్తం వేసుకుంటున్నారు ఇంట్లో. నిన్న మధ్యాహ్నం నేను మా కూతురు ఇంటికి వెళ్ళాను అన్నం తినడానికి. మా ఇల్లు వేసి ఉంది, చూపించారు కదా మీకు. ఇంట్లో వేసారు సార్. మధ్యాహ్నం 3 గంటలకి సారు. మధ్యాహ్నం 3 గంటలకి. నేను లేదు, మా కూతురు ఇంటికి అన్నంకి వెళ్ళాను. ఉంది, ఇంట్లో ఉంది. ఎవరు ఉండారు? 15 రోజుల నుంచి ఏంది ఆడమర్సీలు మగ మర్సీలు నిద్రపోకుండా ఉంది అని ఎవరు పట్టించలేదు. పెద్దోళ్ళు ఉండారుగా ఊళ్ళో. 3 కుటుంబం వాళ్ళు ఉండారు, నాయకుళ్ళు. వైసీపీ వాళ్ళు ఉండారు, టీడీపీ వాళ్ళు ఉండారు. ఏంది ఈ పరిస్థితి అని ఎవరు చెప్పట్లేదు. ఇంకా మేము ఏం చేస్తాం? మేము బీదళ్ళు తెచ్చి వండుకుంటున్నాము. ఏమన్నా చెప్తే మొత్తంకి తెలుసు, భయపడుతున్నారు. ఏంది ఎవరి పేరు చెప్తే నాకు కొడతారేమో. మయూరు వాళ్ళు తెచ్చి వేసుకుంటున్నారో బయట వాళ్ళే వస్తున్నారో మాకు తెలియదు. పని మాత్రం చేస్తున్నారు. మేము ఎంత కాలు ఉంటే కూడా అది పని జరుగుతూ ఉంది. ఏం చెప్తాం? అది ఇంకా అమాస ఉంది అంట రేపు. ఇంకా భయంకరం ఉంది అంట రేపు సాయంత్రం. ఏం చెప్తాం మేము? ఆ గవర్నమెంటే చెప్పాలా. ఎవరు చెప్తే కూడా మా ఊళ్ళో ఎవరు చెప్పరు. పెద్దళ్ళు కూడా చెప్పట్లేదు, నాయకుడు కూడా చెప్పట్లేదు. ఓటు మాత్రం వేయండి మేము గెలుస్తాం అంటున్నారు. అస్సలు ఏం లేదు. మళ్ళీ 5 సంవత్సరాలకి వస్తారు. ఇప్పుడు ఏం నోరు కూడా ఇప్పరు. ఎలక్షన్ అయిపోయిందిగా, చుట్టాలు బుట్టాలు మొత్తం అయిపోయింది. మళ్ళీ 5 సంవత్సరాలకి ఎలక్షన్ వస్తారు చూడు, అప్పుడు ఈ చుట్టాలు మాది, ఈ వర్గం మాది అని చెప్పుకుంటారు. అది ఏమైనా చేయండి, గవర్నమెంట్ చేయాలా. మా ఊళ్ళో ఎవరు పట్టించరు. చిన్నపిల్లలు కానీ, ఆడవాళ్ళు కానీ, ముసలి ఎవరు నిద్ర లేదు. నా గొంతు కూడా పోయింది నాది, ఏడ్చి నిన్న ఉంచి. అది మా ఆయన చచ్చిపోయి మా అబ్బాయికి ప్రాణంగా మేము లక్షలు అయిపోయింది. మేము ఊళ్ళో మేము పడ్డామా, డాక్టర్కి వెళ్ళాము. డాక్టర్ కూడా పోయి చేసాం. వీళ్ళు ఏమో ఇంటికి మేకు, నీబులు, నిమ్మకాయలు అది వేస్తుంటే ఏవో చెప్తారు చూడండి, పూలు. మీ ఇంటికి చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? మీరు చెప్పండి మీరే. అది న్యాయం. డీలర్లు ఏం చెప్పట్లేదు, నాయకుళ్ళు ఏం చెప్పట్లేదు, వైస్ ప్రెసిడెంట్ ఏం చెప్పట్లేదు, మొత్తం చెప్పట్లేదు. అది మా ఏం తెలియదు సారు. మేము ఏడ్చుకుంటా కూర్చుంటాం నిద్ర లేకుండా. పెద్ద మనిషి ఏమైనా చేయండి, వాళ్ళు ఇష్టాచారం. ఏమైనా చెప్తే కొడతా, కర్ర తీసుకొని వస్తున్నారు. మేము తిడితే కూడా మళ్ళీ తిడుతున్నారు వాళ్ళే ముందే. అది మొత్తంకి తెలుసు, చెప్పలేదు. చెప్తే నా మైనా పడ్డాడేమో, ఎవరైనా వస్తారేమో అని భయపడి ఉంచుంటున్నాం మొత్తం. For more videos like this, subscribe Big TV channel.